తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 7 రోజుల పాటు కొనసాగాయి అసెంబ్లీ సమావేశాలు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 20.6 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మమ్మల్ని ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు రేవంత్. రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ గూటికే చేరిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ తలుచుకుంటే రాష్ట్రానికి ఉన్న 7 లక్షల కోట్ల అప్పు కట్టేయగలదని చెప్పారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ దన్నారు మంత్రి సీతక్క. రైతులు వరి వేస్తే ఉరి అన్నారని గుర్తు చేశారు. కౌలు రైతులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని చెప్పారు. గతంలో వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతు బంధు రాలేదన్నారు సీతక్క. భూమి లేని పేదలకు బీఆర్ఎస్ ఏం చేస్తుందని మంత్రి ప్రశ్నించారు. ఏదైనా ప్రొడక్ట్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో లిస్టు చేసి లక్షల్లో సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పొలాలకు వెళ్లే రోడ్ల కోసం నిధులు కేటాయించాలన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పొలానికి ఎరువులు, కూలీలను తీసుకెళ్లడానికి సరైన రవాణా సౌకర్యాలు లేవన్నారు. పరిశ్రమలు పెట్టేవారికి రాయితీలు ఇస్తున్నామని, కానీ అన్నం పెట్టే రైతుకు న్యాయం చేయలేకపోతున్నామని తెలిపారు పాయల్ శంకర్. రైతు భరోసాపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా కాకుండా సాగు భూములకు మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు తుమ్మల. అసెంబ్లీలో రైతు భరోసాపై కేటీఆర్ మాట్లాడారు. రైతు బంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ఏ పంటలకు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. రైతు భరోసా విషయంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి తుమ్మల. అయితే రైతు బంధుపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు కేటీఆర్. రుణమాఫీ 100% పూర్తయిందని నిరూపించగలరా అన్నారు కేటీఆర్. 100% రుణమాఫీ చేశారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానన్నారు కేటీఆర్. కేటీఆర్ కు మంత్రి జూపల్లి ప్రతి సవాల్ విసిరారు. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా వస్తున్నాయని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానన్నారు. మిషన్ భగీరథలో ఏం జరిగిందో మాకు తెలుసన్నారు జూపల్లి. 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా పాలమూరులో ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. రైతు భరోసా అమలుపై ఎవరికి అనుమానాలు అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు ముఖ్య ఉద్దేశం పెట్టుబడి సాయమన్నారు. అబద్దాల సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యనే రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడంపై అసెంబ్లీలో రచ్చ నడిచింది. కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సభా నాయకుడికి గౌరవం ఇవ్వాలని సూచించారు స్పీకర్. అయితే గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఆలస్యంగా ప్రారంభం కావడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ సమయపాలన పాటించలేదన్నారు ఆ పార్టీ సభ్యుడు హరీష్ రావు. తెలంగాణ అందరికీ ఆదర్శంగా ఉండాలని, అలాంటిది సభ ఆలస్యంగా ప్రారంభిస్తే ఎలా అని ప్రశ్నించారు హరీష్ రావు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సభ్యులకు క్లారిటీ ఇచ్చారు. ఇవాల్టి ఎజెండా నిర్ణయించేందుకు జరిగిన చర్చ వల్ల కొద్దిపాటి ఆలస్యమైందన్నారు. మరోవైపు బీఆర్ఎస్ తీరును కాంగ్రెస్ సభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తప్పుబట్టారు. ప్రతి అంశంలో సభ గౌరవం తగ్గించేలా గులాబీ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మామిడి, పామాయిల్ పంటలకు రైతు భరోసా ఇస్తారా లేదా అంటూ కేటీఆర్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఓయూ జేఏసీ నేతలు. స్పీకర్ పైకి దురుసుగా వెళ్లడంపై, కాగితాలు విసిరేయడంపై మండిపడ్డారు. స్పీకర్ తో అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు కళ్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పొంగులేటి. భూభారతి చట్టం అమలు చేయడం బీఆర్ఎస్ వాళ్లకు ఇష్టం లేదన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ సంగారెడ్డిలో నిరసన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు బాధాకరమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి $800 మిలియన్ల రుణ ప్రతిపాదనకు వరల్డ్ బ్యాంక్ అంగీకారం తెలిపింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీలు సంయుక్తంగా 13,500 కోట్లు ఇస్తుండగా మిగతా మొత్తాన్ని సమకూర్చనుంది కేంద్ర ప్రభుత్వం. అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గంజాయి పూర్తిగా వదిలే వరకు గిరిజనులను వదలను, ఆడబిడ్డల జీవితాలు బాగుపడే వరకు రిటైర్ అవ్వనని చెప్పారు పవన్ కళ్యాణ్. సినిమాల కోసం ఎప్పుడూ కలలు కనలేదు, పేదల జీవితాలు మెరుగుపడడం నా కల అన్నారు పవన్ కళ్యాణ్.
సీఎం ఎవరనేది కాదు, ఎవరు బాగా పనిచేశారనేది ముఖ్యమన్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులుగా రవాణా శాఖ మంత్రితో పాటు హోంమంత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు. ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకు ఫ్రీ బస్ పథకంపై కూటమి సర్కార్కు చిత్తశుద్ది లేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కాలయాపన తప్ప హామీ నెరవేర్చడం లేదని ఆరోపించారు. కేబినెట్ సబ్ కమిటీ పేరుతో సాగతీతకు సిద్ధమయ్యారన్నారు. చిన్న పథకం అమలుకు కొండంత కసరత్తు దేనికంటూ ట్వీట్ చేశారు షర్మిల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా వైసీపీ తప్పులను సమర్థిస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో జగన్ బర్త్డే వేడుకల్లో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పథకాల్లో కోత పెట్టేందుకే సిద్ధమయ్యారని అంబటి రాంబాబు ఆరోపించారు. పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారని, తమ హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇస్నాపూర్లో డ్రగ్ అమ్ముతున్న 2 పెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పెడ్లర్ల నుంచి దాదాపు 1,15,00,000 విలువైన కేజీ ఎండీఎం డ్రగ్స్, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డ్రగ్స్ తెప్పించారు నిందితులు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేశారు. ప్రిన్సిపల్ సద్గుణ మేరీ గ్రేసీని తొలగించాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. తన కారు సైతం విద్యార్థులతో కడిగిస్తున్నారని చెప్పారు విద్యార్థులు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. 2 సెకండ్ల పాటు కంపించింది భూమి. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు జనం. తాళ్లూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనలతో ఇళ్లలో గోడలకు బీటలు వారాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ కు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎస్పీ నరసింహకిషోర్. కోరుకొండ కేంద్రంలో సీసీ కెమెరాలపై ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా తోల్కోట గేట్ సమీపంలో హనుమాన్ ఆలయంలో మూల విరాట్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డిలోని ట్రాన్స్కో కార్యాలయం సమీపంలో టవర్ ఎక్కాడు ఓ యువకుడు. జగ్గారెడ్డి వచ్చినా నచ్చ చెప్పడంతో కిందికి దిగాడు యువకుడు. మెదక్ జిల్లా కొత్తన్పల్లి గ్రామంలో జెడ్పీహెచ్సీ హైస్కూల్ ముందు ఆందోళన దిగారు విద్యార్థులు. తెలుగు టీచర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్లోని ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కంట్రీ ట్రావెల్స్ ఫ్లాట్స్ యజమానులు నిరసన ర్యాలీ నిర్వహించారు. బిల్డింగ్స్ లో వాటర్ లీకేజీలు వస్తున్నాయని ఆందోళనకు దిగారు. విజయవాడలోని దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు. విజనరీ పరిపాలన చేసింది ఒక్క జగన్ మాత్రమే అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవాడలో జరిగిన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారాయన. జాతి నాయకుడు, జాతీయ నాయకుడిగా జగన్ పేరుగార్చారన్నారు సజ్జల. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడతారన్నారు. గుంటూరు జిల్లా తాడిపల్లిలో జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేమిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనం కోసం భవానీలు దీక్ష విరమిస్తున్నారు. దీక్ష విరమణకు వచ్చే భవానీలతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇరుముడితో శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఒక్కరోజే 96,000కు పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. రేపటి నుంచి అయ్యప్ప దర్శనానికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్నారు కన్హా శాంతివనం రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్. గచ్చిబౌలి స్టేడియంలో దాజీ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహిస్తున్నామని, పీఎం, సీఎం, గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. కర్నూలు అర్పరి కూరగాయల మార్కెట్లో టమాటా కిలో ధర 8 రూపాయల నుంచి 10 రూపాయలు పలుకుతోంది. 2 రోజుల కిందట 20 రూపాయల బాక్స్ నుంచి 20 నుంచి 30 రూపాయలు ఉండగా ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని 1 పెగ్ బార్ పై బాచుపల్లి పోలీసులు దాడులు చేశారు. డీజే సౌండ్ సిస్టమ్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కువైట్ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒక కువైట్ లో అడుగుపెట్టారు. కువైట్ రాజుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధాని మోదీ. ఎనర్జీ సెక్యూరిటీ, ఆర్థిక సంబంధాలు, రక్షణ సహకారంపై కువైట్ లీడర్తో చర్చించబోతున్నారు పీఎం.
ఇవాళ కువైట్లో జరిగే ఎన్ఆర్ఐల సదస్సులో ప్రసంగించనున్నారు పీఎం. రాజస్థాన్లో నిరసనలు రణరంగంగా మారాయి. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా జైపూర్లో యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. అనుమతిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు యూత్ కాంగ్రెస్ మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు వాటర్ కెనెల్ను ఉపయోగించి వారిని చెదరగొట్టారు. అమృత్సర్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నేత తరుణ్ చుగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని జస్టిస్ ట్రూడోకు షాక్ తగిలింది. మిత్రపక్షం ఎన్డీపీ ట్రూడోపై అవిశ్వాసం ఇస్తామని చెప్పారు ఎన్డీపీ చీఫ్ జమిత్ సింగ్. జనవరి 27న పార్లమెంట్లో అవిశ్వాసం ప్రవేశపెట్టబోతున్నారు జగ్మీత్. ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలిపితే ప్రధాని పదవి నుంచి దిగిపోనున్నాడు జస్టిస్ ట్రూడో. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. కొరియన్ బ్యాక్ డ్రాప్ నుంచి ఈ సినిమా కీలక సన్నివేశాలు వచ్చే అవకాశం ఉంది. క్రికెటర్ రాబిన్ ఉతప్పాపై ఫ్రాడ్ కేసు నమోదైంది. తన వ్యాపారంలో ఉద్యోగులకు చెందిన 24 లక్షల పీఎఫ్ నిధులు జమ చేయలేదని బెంగళూరు పోలీసులు కేసు బుక్ చేశారు.